వాళ్ళు ఏం చెప్పారు అంటే మనం లేదు నేను ప్రధాన యాక్చువల్గా ఉద్దేశం ఏంటి? నాకు చెప్పింది ఇది ఇంపార్టెంట్ టాస్క్ ఇది. సో మీరు కావాలని హ్యాండ్ పిక్ డీల్ అనేటట్టు నాకు చెప్పడం జరిగింది. సో ఐ సెడ్ 100% నేను చేస్తాను. అంటే ఆ ఫస్ట్ సిట్టింగ్లో నేను అంతా చెప్పారా హైదరాబాద్లో లేక్ ప్రొటెక్షన్ కానీ? లేదు అప్పుడు క్లారిటీ ఇది మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ అసెట్ అంటే క్లారిటీ లేకుండే. బట్ అంటే ఇదివరకు అసలు డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఒక పనిష్మెంట్ పోస్టింగ్ లా ఉండేది కదా. అంటే డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్ ప్రొటెక్షన్ అంటే ఇది ఫస్ట్ నేను నాకు కూడా అర్థం కాలేదు. డిజాస్టర్ రెస్పాన్స్ అంటే ఇదేంటి, ఏం చేస్తాం డిజాస్టర్ రెస్పాన్స్. నేను ఐజీ మల్టీజోన్ 1గా దట్ వాజ్ ఇంపార్టెంట్ డ్యూటీస్లో ఉన్నాను అప్పుడు. నార్త్ అండ్ సెంట్రల్ తెలంగాణ అంతా కూడా అప్పుడు ఇది నేను ఐ వాజ్ లుకింగ్ ఆఫ్టర్ ద లా అండ్ ఆర్డర్ దానికి రిలేటెడ్గా చూస్తూ ఉన్నాను. దాదాపు 17 జిల్లాలు ఉండే అనమాట. 17 ఇది మనకి పోలీస్ యూనిట్స్ ఉండేది. సో ఉన్నప్పుడు దట్ వాజ్ అన్ ఇంపార్టెంట్ టాస్క్. నేను కాసేపు నాకు అర్థం కాల ఇది డిజాస్టర్ రెస్పాన్స్ అంటే ఇది అంత మరి మనం చేయడానికి అంత స్కోప్ ఉన్న ఉద్యోగం కాదని. బట్ వచ్చిన తర్వాత అర్థమైంది దీని చాలా ఇంపార్టెంట్ ఇది. అంటే బహుశా లైఫ్లో ఇటువంటి ఆపర్చునిటీ చాలా తక్కువ మందికి వస్తాయి. అంటే ఇంత మంచి ఏదే ఒక సిస్టమ్ని ఒక మనకంటే సొసైటీ మీద లాంగ్ లాస్టింగ్ ఇంపాక్ట్ అంటే మనం నిజంగా దీర్ఘకాలికంగా మనం సమాజంని ఇంపాక్ట్ చేయగలిగేటువంటి కొన్ని పోస్టులు ఉంటాయి, కొన్ని ఉద్యోగాలు ఉంటాయి. డెఫినెట్గా నేను ఐ థింక్ హైడ్రా ఈజ్ వన్ సచ్. మంచిగానే అనుకుంటారు. ఇప్పటికీ తిట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అదే నేను చెప్పాను, తిట్టుకునే వాళ్ళు ఉంటారు, మనకి మెచ్చుకునే వాళ్ళు ఉంటారు. ఇవన్నిటికీ మనం అతీతంగా వెళ్ళాలన్నమాట. మీకు ఎప్పుడైతే కనుక మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ మన మన్మోహన్ సింగ్ గారు ఈ మధ్య చనిపోయారు. వారు ఈ వాజ్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ ఫినాన్స్ మినిస్టర్ అండ్ ప్రైమ్ మినిస్టర్గా చేశారు. పివి నరసింహరావు గారి క్యాబినెట్లో వారు ఫినాన్స్ మినిస్టర్ ఉన్నారు. పివి నరసింహరావు గారు కూడా 1991 లిబరలైజేషన్ ఇది. ఆ టైంలో మనకు తెలుసు ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా పెట్టడమే అసలు చాలా క్రిటిసిజం చేశారు. ఆయన ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు, వీరు అప్పుడు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. ఆ టైంలో చాలా క్రిటిసిజం. మేము ఆ టైంలో కాలేజీలో ఉన్నాం. అప్పుడు మేము కూడా ఫాలో అవుతున్నప్పుడు వరల్డ్ బ్యాంక్ని అమ్ముడు పోయింది, లేకపోతే ఏది మొత్తం ఏది పెట్టుబడిదారులకి ఇది మొత్తం ఇదయింది, ప్రైవేటీకరణకు అయిపోయారు, బందులు జరిగాయి, చాలా ఏది స్ట్రైకులు జరిగాయి. ఆ టైంలో కూడా అంటే ఎప్పుడైనా కానీ మార్పు అనే దానికి చాలా వ్యతిరేకత ఉంటుంది. దెర్ ఇస్ ఆల్వేస్ రెసిస్టెన్స్ టు చేంజ్. సో ఇది అంత అప్పుడు మనకు ఆ పరిస్థితులకు వేరే దారి లేదు. ఏముండింది ఆ టైంలో లిబరలైజేషన్ లేకపోతే మనకు ఉన్నటువంటి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఇంకా హార్డ్లీ కొన్ని వీక్స్ ఒక నెలకు ఎంత సరిపడేది మొత్తం అంతా లేదు. దాన్ని మనం ఓవర్కమ్ చేయడానికి పెద్ద ఎత్తున కూడా అప్పుడు స్ట్రక్చరల్ రిఫార్మ్స్, ఎకనామిక్ రిఫార్మ్స్ ఇవన్నీ తీసుకెళ్లడంతో ఇప్పుడు మనం ఆ బెనిఫిట్స్ అంతా దేశం అంతా ఇప్పుడు చూస్తున్నారు. సో అంటే ఏదైతే కనుక అప్పుడే కనుక వాళ్ళు ఆ బందులకో స్ట్రైకులకో కాస్త డీలా పడిపోయి ఉంటే కనుక మనం ఈ దిశలో మన ఈ స్టేట్ ఇప్పుడు రిఫార్మ్స్కు ఎప్పుడు కూడా వ్యతిరేకత ఉంటుంది. 100% ఉంటుంది. హైడ్రా కూడా రిఫార్మ్ అనొచ్చా? పెద్ద తెలంగాణ రాష్ట్రంలో 100% అది 100. ఎందుకంటే అది ఒక కొత్త సిస్టమ్ వైపు తీసుకెళ్తున్నాం. ఇన్నాళ్ళు ఒక చెరువులు కబ్జాలు చేయడమో, లేకపోతే గవర్నమెంట్ భూములు కబ్జాలు చేయడమో, లేకపోతే పార్కులు కబ్జాలు చేయడమో, లేకపోతే కమ్యూనిటీ అసెట్స్ లైక్ ఓపెన్ స్పేసెస్ కబ్జాలు చేస్తూ దాన్ని యథేచ్ఛగా దాన్ని ఆక్యుపై చేసుకుంటూ వ్యవస్థల్ని మేనేజ్ చేసుకుంటూ జరిగేటటువంటి దానికి ఇది ఒక అద్భుతమైన ఏజెన్సీగా ఇది బహుశా మరి నాకు ముఖ్యమంత్రి గారికి ఈ ఆలోచన ఎలా వచ్చిందో నాకు తెలియదు. కానీ అందరూ వేరే స్టేట్స్కి వెళ్ళినప్పుడు అలా చెప్తారు, అలా ఎలా వచ్చింది ఈ ఆలోచన మీకు మీ గవర్నమెంట్కి మీ సీఎం గారికి అని అడుగుతుంటారు. నాకు తెలియదండి ఇది మరి అంటే ఇది ఒక ఎంఏయుడిలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో దానికి ఒక ఎన్ఫోర్స్మెంట్ వింగ్ లాగా దీన్ని తీసుకొచ్చారు. గతంలో ఈవీడీఎం ఉండేది, ఎన్ఫోర్స్మెంట్ విజిలెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది. అదే అప్పుడు జిహెచ్ఎంసీలో బాగా ఉండేది. ఇప్పుడు జిహెచ్ఎంసీలో బాగా ఉన్నప్పుడు దాంట్లో అంతర్భాగం అయినప్పుడు దాన్ని చెక్ చేయడం ఈజీ కాదు. దీన్ని బయట ఉండి చెక్ చేయడం జిహెచ్ఎంసీలో ఉన్నప్పుడు చాలా లిమిటేషన్స్ ఉండేవి. అంతే కదా, న్యాచురల్ బడ్జెట్ కోసం దీన్ని డిపెండ్ అవ్వాల్సి వస్తుంది, స్టాఫింగ్ కోసం సపోర్ట్ కోసం ఉండాలి. డైలీ అప్పుడు ఉన్నటువంటి ఈవీడీఎం ఎవరైతే డైరెక్టర్ ఉంటాడో హియర్స్ రిపోర్ట్ జిహెచ్ఎంసీ కమిషనర్ ఉంటుంది. సో అంటే దాంట్లో భాగం అయిపోయినప్పుడు సపోజ్ ఆ ఇన్స్టిట్యూషన్ సపోజ్ ఏదో కొన్ని మనకి వచ్చాయనుకోండి, జిహెచ్ఎంసీలో సపోజ్ ఏదో భూములు కబ్జా అయ్యాయో పార్కులు కబ్జా అయినప్పుడు అక్కడ మనం వాళ్ళని చెక్ చేయాలి అనుకున్నప్పుడు ఎక్స్టర్నల్గా ఉండాల్సింది అనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. కార్పొరేటర్ ఉండొచ్చు, లేదా అక్కడ స్థానికంగా రాజకీయంగా ఉండొచ్చు, అధికారికంగా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. బట్ దాన్ని చెక్ చేయటం అనేది బయట ఉండి చెక్ చేయాల్సిన బాధ్యత ఉంది అనేది ప్రభుత్వంకి ఈ ఆలోచన రావటం